హలో గుడ్ మార్నింగ్ అందరికీ. అలానే ప్రతి ఒక్కరికి బతుకమ్మ శుభాకాంక్షలు. మొదటి రోజు బతుకమ్మ శుభాకాంక్షలు. చూశారు కదా, ఈరోజు నేను పెసర సత్తు చేస్తున్నాను. అది ఏ విధంగా చేస్తానో చూద్దాం, వచ్చేయండి. ముందుగా పెసర్లు తీసుకొని మంచిగా శుభ్రంగా కడుక్కొని చిల్లుల తట్టలో నీళ్లు పోయేంత వరకు ఉంచుకొని ఇలా మంచిగా శుభ్రమైన ఒక క్లాత్ తీసుకొని ఈ పెసర్లలో ఉండే తేమంతా పోయేటట్టు ఒక్కసారి తుడుచుకొని ప్యాన్ వేడైనాక ప్యాన్లో ఈ పెసర్లు వేసేసుకుందాం. పెసర్లు కడిగితే మనకి డస్ట్ చాలా ఉంటుందండి. అదొక్కటి గమనించండి. పెసర్లు కడిగినాకనే ఫ్రై చేసుకోండి. ఇది పెసర్లు కానీ మినుములు కానీ మంచి అరోమా తెలిసిపోతుంది ఫ్రై అయినట్టు. అంతవరకు ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకునే ఈ పెసర్లని ఒక ప్లేట్లో తీసుకొని ఆరనిచ్చేద్దాం. మంచిగా దూరగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఒక ప్లేట్లు తీసుకొని దాంట్లో చల్లారనిచ్చేద్దాం. 2-3 నిమిషాలలో ఇట్లా వెడల్పుగా వేసుకున్నందుకు 2-3 నిమిషాలలో ఇది చల్లారిపోతుంది. చూసారు కదా, చల్లారిపోయింది. ఇప్పుడు వీటినన్నిటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకుందాం. మరీ మెత్తగా కాకుండా అలానే బరకగా కాకుండా మనం గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకున్నదంతా ఒక ప్లేట్లోకి వేసుకొని ఇప్పుడు ఏ కొలతతో అయితే మనం పెసర్లు తీసుకున్నామో అదే కొలతలో కొంచెం తక్కువ షుగర్ తీసుకున్నాను. షుగర్ కూడా గ్రైండ్ చేసుకొని ఆ పిండిలో కలిపేసుకుందాం. ఫస్ట్ మనము పెసర్లు పిండి అయిన తర్వాత మిక్సీలో వేసేస్తే ఒక్కసారికి అంతా కలిసిపోతుంది. కాకపోతే నేను ప్లేట్లో తీసుకొని మంచిగా రెండు కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసుకుందాం. చేత్తో మిక్స్ చేసినందువల్ల ఏమైనా పెసళ్ళు అలాంటివి ఏమైనా గ్రైండ్ కాని ఉంటే అవి తీసేసుకోవచ్చు. ఈ లోపల పక్కన మనము నెయ్యి కొంచెము కాస్తాం. నెయ్యి వేస్తేనే దీనికి మంచిగా టేస్ట్ ఉంటుందండి. అలానే ముద్ద నెయ్యి వేయకూడదు. మనము కరగబెట్టుకున్న నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది. ఇలా మిశ్రమం అంతా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో నెయ్యి వేసుకుందాం. చాలా ఎక్కువ నెయ్యి వేసుకొని మనము మినపుండల్లాగా పెసరుండలు కూడా చేసుకోవచ్చు. కాకపోతే మనం ఈరోజు చేసేది సత్తు పిండి కాబట్టి దానికి చూసి తగినంత ఫస్ట్ కొంచెం వేసుకొని కలిపేసుకుందాము. సరిపోలేదంటే మరి కొంచెం వేసుకోవచ్చు. ఇలా ఒక్కసారి కలుపుకొని సరిపోలేదంటే మరి కొంచెం వేసుకొని ఈ విధంగా కలుపుకుంటే పెసర సత్తు రెడీ అండి. పిల్లలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే బతుకమ్మ పండుగ వచ్చేసింది. అలానే ప్రసాదాలు కూడా తయారైపోతున్నాయి. చూసారా, ఎక్కువ నెయ్యి వేసుకొని ఇట్లా ముద్దలు కట్టుకోవచ్చు. లేదు అనంటే మనము ఈ విధంగానే ఉంచేసుకోవచ్చు.